హాయ్, నమస్తే అండి. నేను లక్ష్మీస్ క్రియేటివ్ వరల్డ్కి స్వాగతం. ఇవి చూడండి, వాటర్ లిల్లీస్ తెప్పించి పెట్టి ఇప్పుడు ఒక నెల పైన అయినట్టుంది. ఇవైతే రోజు పూస్తున్నాయండి. చూడండి, ఇప్పుడైతే 2 ఉన్నాయి. మొన్న ఒకటి తీసేసాను పాడైపోతే. 3 days అయితే ఉంటాయండి. ఇది బ్లూ విస్టల్, ఇది కొలరాడో. ఇవి కూడా ప్రతిరోజు పూస్తున్నాయండి. ఇది చంద్రకాంతనో ఏదో పేరుందండి, రాసి పెట్టాను, మరి చూద్దాం. దానిపైన అయితే కనపడట్లేదు. ఇది నా దగ్గర పాత మొక్కేనండి, తీసి పెట్టుకునేది. ఇన్నోసెన్స్ అండి ఇది. ఇవైతే ఇంకా పూలు పూసిన తర్వాత కానీ తెలియదు. అన్నిట్లో అయితే మొగ్గలు వచ్చాయి. ఇవన్నీ నా దగ్గర ఉన్న పాత మొక్కలు. ఇలా చిన్న చిన్న వాటిల్లో అయితే పెట్టాను ఈ డబ్బాలో. చూడండి, ఏదో ఇలా మొగ్గలు అయితే ఉన్నాయి. పువ్వు పూసిన తర్వాత ఏది అనేది అయితే అర్థమవుతుంది. ఇది బౌల్ లోటస్ అండి. నేను మీకు కూడా ఇచ్చాను కదా బౌల్ లోటస్. చూడండి, ఒక 4 ఆకులు వచ్చాయి. పువ్వు చూడండి, ఇప్పుడు పూసి కూడా 4 days అవుతుంది. ఇది ఇంకో మొగ్గ రెడీగా ఉంది. ఇంకొక చిన్న కొమ్మ ఒకటి మిగిలిపోతే ఒక చిన్నది దీంట్లో పెట్టానండి. చూడండి, దీంట్లో కూడా ఒక మొగ్గ వచ్చింది. మన నర్సరీ మేళలో తెచ్చుకున్న ఎన్పికే అండి. ఎన్పికే డీకేసీ అంటే ఏంటంటే, ఈయన డాక్టర్ కిషన్ చంద్ర అండి. ఈయన తయారు చేసిన ప్రోడక్ట్ అనమాట ఇది. ఆయన పేరు అనమాట డీకేసీ అంటే డాక్టర్ కిషన్ చంద్ర. ఇది ఎన్పికే అండి. ఎన్పికే అంటే మనకు అందరికీ తెలిసిందే కదా, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఇవి దీంట్లో అనేది ఆ లిక్విడ్ ఉంటుందండి. మదర్ కల్చర్ ఇది 500 ml అండి. ఇందులో మదర్ కల్చర్ బ్యాక్టీరియా ఉంటుందండి. ఈ బ్యాక్టీరియాని మనం డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకుంటే మనం నీళ్ళు మట్టిలో పోసినప్పుడల్లా మట్టిలో ఉన్నవి కూడా ఇంకా డెవలప్ అవుతూ ఉంటాయండి. ఆ రూట్ల ద్వారా మొక్కకు అనేది ఎన్పికే అందుతుంది. ఎన్పికే కోసం మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రోడక్ట్ కొంటూ ఉంటాము. అలా కాకుండా ఇది తీసుకున్నాము అంటే లైఫ్ లాంగ్ యూస్ చేసుకోవచ్చు అండి. దాదాపు ఒక 5 years యూస్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. తర్వాత మళ్ళీ ఒక డబ్బా తీసుకున్నాము అంటే మళ్ళీ ఒక 5-6 years వరకు దాన్ని అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎలా అనేది చెప్తాను చూడండి. ఇది దీంతో పాటు వచ్చిన OWDC అండి. ఇది ఫ్రీగా వచ్చింది. మనకు కావాలంటే ఇది విడిగా కూడా దొరుకుతుంది. ఇది విడిగా కూడా తీసుకోవచ్చు. దీని రేటు 150 rupees ఉందండి. కానీ ఇది దీంతో ఫ్రీగా వచ్చింది. OWDC అందరికీ తెలుసు, వేస్ట్ డీకంపోజర్ ఇది. దీన్ని ఇంతకుముందు చిన్న జెల్ రూపంలో వచ్చేదండి స్టార్టింగ్లో. తర్వాత లిక్విడ్ రూపంలో వచ్చింది. ఇప్పుడు పౌడర్ ఫామ్లో వచ్చింది. ఇందులో అన్ని నకిలీలు కూడా వస్తున్నాయి అని చెప్పేసి ఆయన మళ్ళీ పౌడర్ ఫామ్ని అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడు దీంతో పాటు ఇచ్చారు కాబట్టి ఈ 2 కలిపి డ్రమ్లో అయితే వేసుకుందాము. ఇదండి ఇలా. ఇదంతా ఫంగస్ లాగా ఉంది చూడండి. ఇదంతా బ్యాక్టీరియా ఫంగస్ అండి. ఈ ఫంగసే మనకి యూజ్ఫుల్ అనమాట. మొక్కలకి యూజ్ అయ్యే ఫంగస్ ఇది. ఇది పాడైపోయింది అని మాత్రం అనుకోకండి. ఇది 100 liters డ్రమ్ అండి. దాంట్లో వాటర్ నింపుకున్నాను. కొంచెం ఎల్తి పెట్టాను చూడండి. దీంట్లో ఏదైనా నురుగులాగా వచ్చినా బయటికి కాకుండా ఉండడానికి కొంచెం ఎల్తి అయితే పెట్టాను. ఇంత వాటర్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ 100 liters డ్రమ్కి వచ్చేసి 1/2 kg బెల్లం అండి. నేను పొద్దునే కట్ చేసి ఇలా వాటర్లో కొంచెం వేసి అయితే ఉంచాను, కరుగుతుందని. ఇది ఇందులో వేద్దాము.
బెల్లము ఉప్పు లేకుండా చూసుకోవాలండి. ఉప్పు రాకూడదు, బెల్లంలో ఉప్పు ఉండకూడదు, తీపి బెల్లమే ఉండాలి. బెల్లం కట్ చేయడానికి కూడా కష్టపడుతుంటామండి మనము ముద్దని కట్ చేయాలి అంటే. దానికైతే ఒక చిన్న టిప్ అండి. ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి స్టవ్ పైన పెట్టి ఈ బౌల్లో బెల్లం ముద్ద పెట్టేసి ఆ వాటర్లో పెట్టేయాలండి. ఒక నిమిషం అలా, ఒక్క నిమిషం కూడా పట్టదు, కొంచెం అలా పెట్టి ఈ గిన్నె కొద్దిగా వేడయ్యింది అనగానే తీసి కట్ చేస్తే ఉట్టిగా మనం చేత్తో ఇలా నలిపినా కానీ వచ్చేస్తుందండి. అంత తొందరగా తీసేసుకోవచ్చు, బెల్లాన్ని మనం కట్ చేసుకోవచ్చు. తురమడము, చాకుతో కొయ్యడము, దంచడము ఇవన్నీ అవసరం లేదు. ఇది అలా పొద్దున చేసి పెట్టుకున్నాను అనమాట నేను. ఇది బెల్లం కరిగేంత వరకు అయితే ఇలా కలుపుకోవాలండి. పైపు కానీ, ప్లాస్టిక్ పైపు కానీ, కర్ర కానీ తీసుకోవాలి. శుభ్రంగా కడిగింది ఉండాలండి. చూడండి, నీళ్ళైతే కలర్ మారినాయి కదా, తేనె రంగులో వచ్చేసాయి, అంటే బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ వేస్ట్ డీకంపోజర్ OWDC ఈ పౌడర్ చూడండి, ఇలా పౌడర్, ఈ పౌడర్ని టోటల్ మొత్తంగా వేసేయాలి. అది కూడా కొంచెం కలిసేంత వరకు ఒక 2-3 సార్లు ఇలా తిప్పుకొని ఇప్పుడు ఇదే NPK, ఇది 500 ml బాటిల్ అండి. ఇది 500 ml 100 లీటర్స్ వాటర్ డ్రమ్, అందులో ఒకటి OWDC 1/2 kg బెల్లం. ఇది మొత్తంగా వేస్తున్నాను చూడండి. ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఎండాకాలం ఎండలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఒక 5 డేస్లో అయితే ఈ కల్చర్స్ రెడీ అయిపోతుంది. లేదు అంటే 1 వీక్ వరకు మనం ఇలా పొద్దున్న సాయంత్రం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వచ్చి ఒకసారి ఇలా తిప్పుతూ ఉండాలండి. ఇలా తిప్పి బట్ట అయితే కట్టాలండి, మూత పెట్టేయకూడదు, గాలాడేటట్టు బట్టను కట్టుకోవాలి. ఎండ ఎక్కువగా తగిలే ప్లేస్లలో పెట్టుకోవద్దు. ఎండ ఎక్కువ తగలద్దండి, వాటర్ వేరే పడకుండా, వర్షం నీళ్లు పడకుండా అయితే వీటిని చూసుకోవాలి. ఈ లిక్విడ్స్ని పైనుంచి క్లాత్ కట్టేస్తాను. నాకు ఇప్పుడు అంతా కూడా ఇటు నీడనే వస్తుంది చూడండి. కొద్దిసేపు అయిన తర్వాత ఎండ ఇటు వచ్చినా కానీ ఈ గోడ అడ్డుంటుంది కాబట్టి మొత్తంగా అయితే ఎండ రాదు. పైనుంచి క్లాత్ వేస్తాను. ఒకవేళ ఎండ ఎక్కువ అనిపించినా కానీ పైనుంచి మళ్ళీ గ్రీన్ నెట్ ఉంటుంది కదండి, అదైతే కప్పేస్తాను. ఎండ డైరెక్ట్గా పడకుండా చూసుకుంటే సరిపోతుంది. ఈ వారం రోజుల వరకు 5 రోజులు తయారయ్యేంత వరకు అయితే పొద్దున్న సాయంత్రం ఒకసారి వచ్చి అలా ఏ కర్ర అయితే వాడామో దాన్నే వాడుతూ అలా తిప్పుకొని కలుపుకోవాలండి. ఇది కలిపిన తర్వాత 5 డేస్కి 1 వీక్కి తయారైపోతుంది కదా. దీన్ని ఒకటి లిక్విడ్ తీసుకున్నామంటే 2 కానీ 3 కానీ వాటర్ తీసుకోవాలండి. మన మొక్కలకి ఇది అలవాటు లేదు అన్నప్పుడు కొంచెం ఎక్కువ డైల్యూట్ అయితే చేసుకోవాలి. కొంచెం మొక్కలకు అలవాటు అయిన తర్వాత 1:1 ఇచ్చినా కానీ పర్వాలేదండి, ఇచ్చుకోవచ్చు. అప్పుడు వరకు అయితే 1:2 లేదా 3 అలా చిన్న చిన్న మొక్కల్ని బట్టి చూసుకొని ఇచ్చుకోవాలి. నేలలో ఇచ్చుకోవాలి, స్ప్రే కాదండి, మట్టిలో పోసుకోవాలి. మట్టిలో ఉన్న బ్యాక్టీరియాని ఈ బ్యాక్టీరియా కూడా వెళ్ళి దాన్ని ఎక్కువ డెవలప్ చేసి మొక్కలకైతే అందేటట్టు చేస్తుందండి ఈ లిక్విడ్.
ఇందులో మనం పొద్దున సాయంత్రం అయితే దీన్ని కలపాలండి. కలిపినప్పుడు దీంట్లో ఉన్న బ్యాక్టీరియా అలా గమ్మున కూర్చోకుండా యాక్టివేట్ అయితే అవుతుంది. ఈ మనం వేసిన బెల్లం అనేది ఆ బ్యాక్టీరియాకి ఫుడ్ అండి, అందుకే బెల్లం అయితే వేసుకుంటాము. దీన్ని 5 years వరకు వాడుకోవచ్చు అని చెప్పాను కదా. ఎలా అని అంటే ఇప్పుడు ఈ లిక్విడ్ తయారు చేసామండి, చేసిన తర్వాత దీన్ని తీసేసి యూస్ చేసుకుంటాం. దాదాపు ఒక 10 liters వాటర్ ఈ లిక్విడ్ అనేది ఉండేంత వరకు 10 liters వరకు ఉంచేసి మిగతాది మనం వాడేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ 10 literలో మళ్ళీ వాటర్ మొత్తం ఫిల్ చేసేసి మళ్ళీ ఒక 1/2 kg బెల్లం వేస్తే ఈ కల్చర్ అనేది మళ్ళీ డెవలప్ అవుతుందండి. అలా మనం ఎన్నిసార్లన్నా యూస్ చేసుకోవచ్చు దీన్ని. అంటే లైఫ్ లాంగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఎక్కువ అంటే 5 years అండి, 5-6 years అయితే యూస్ చేసుకుంటూ అలా మనం రొటేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దీంట్లో మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యేది ఏంటంటే ఒక 1/2 kg బెల్లం, వాటర్, అంతేనండి. ఈ కల్చర్ని పదే పదే కొనాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకటి ఎవరికన్నా మన ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా ఇవ్వాలి అనుకున్నా కానీ 1 లీటర్ కూడా మనం వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు అండి. 1 లీటర్ ఇచ్చాము అంటే వాళ్ళు తీసుకెళ్ళి, ఇప్పుడు నేను తయారు చేసుకున్నాను, నేను 1 లీటర్ ఎవరికైనా ఇచ్చాను అంటే మీరు తీసుకెళ్ళి ఒక 10 liter బకెట్లో ఆ లీటర్ లిక్విడ్ పోసేసి 10 grams బెల్లం వేసుకోవాలండి. వేసుకొని ఇలాగే రొటేట్ చేస్తూ ఒక వారం రోజులకి డెవలప్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ చేయాలనిపించింది అనుకోండి, ఇలా పెద్ద డ్రమ్లో పోసేసి ఆ 10 లీటర్ని పెద్ద డ్రమ్లో పోసి 1/2 kg బెల్లం వేసి వాటర్ నింపేసుకుంటే అది మళ్ళీ 100 liters అయిపోతుందండి. అలా మనం పెంచుకుంటూ పోవచ్చు, ఎంతన్నా తయారు చేసుకోవచ్చు దీని నుంచి. మెయిన్గా వచ్చి మనకి మదర్ కల్చర్ తయారు చేసుకోవాలి. ఇంకోటి దీంతో ఇంకా వేరే వేరే లిక్విడ్స్ కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఇది రెడీ అయిపోయిన తర్వాత నేను దీంతో ఏమేమి లిక్విడ్స్ తయారు చేసుకోవచ్చు, ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. దీనికైతే ఇప్పుడు ఒక 5 days అయితే పడుతుంది కదా. దాని తర్వాత ఆ లిక్విడ్ని తీసి ఏం రెడీ చేయొచ్చు, ఏం చేసుకోవచ్చు అనేది అప్పుడు ఇంకో వీడియోలో చెప్తాను. ఇలా బాగా కలిపేసాం కదండి. కలిపేసిన తర్వాత ఇలా బట్ట అయితే కట్టేసుకోవాలి. పల్చటి బట్ట కట్టుకోవాలండి, గాలి ఆడాలి, లోపల గాలి తగలాలి, టైట్గా పెట్టేయకూడదు. మనకు రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవచ్చండి. తయారయ్యేంత వరకు అయితే బ్యాక్టీరియా యాక్టివేట్లో ఉండాలి కాబట్టి ఇలా బట్ట కట్టుకోవాలి. ఇదండి ఇలా డైరెక్ట్గా ఎండపడకుండా అయితే ఇలా షేడ్ నెట్ అండి, ఇది గ్రీన్ కదా, ఎండ అనేది వేడి ఎక్కువ తగలకుండా ఉంటుంది. అటు కింద వరకు వేసేసాను, డబ్బాకి తగలకుండా, డ్రమ్కి తగలకుండా. ఇది 5 days తర్వాత మళ్ళీ ఎలా రెడీ అయింది అనేది మీకు మళ్ళీ చూపిస్తానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.